వచ్చేసానండి మళ్ళీ ఒక కొత్త వీడియోతో అని చెప్పాలి అని అనుకుంటున్నా. కానీ వీడియో అయితే పాతదే. అప్లోడ్ చేయటం మాత్రం కొత్తగా అండి. అంటే అర్థమవ్వలేదా? చెప్తానండి. ఈ శారీని ప్రీప్లేటింగ్ చేయటం, వాళ్ళకి నేను ఇచ్చేసేయటం, ఇచ్చే ముందు ఇదిగో ఇలా చిన్న వీడియో తీయటం నాకెప్పుడు పరిపాటి అన్న విషయం తెలుసు కదా! అసలు ఈ చీరను ఒక్కసారి గమనించండి. ఈ చీరని ఎక్కడో చూసినట్టు అనిపిస్తుందా? ఆల్రెడీ ఎప్పుడో వీడియో అప్లోడ్ చేశానండి. మీకు ఒక సామెత ఒక విషయం చెప్పాలనుకుంటున్నానండి. సామెత అనుకోవచ్చు, లేదా ఒక కొటేషన్ అనుకోవచ్చు. తప్పో ఒప్పో ఒక అడుగు ముందుకు వెయ్యి. గెలిస్తే ముందుకు వెళ్తాం, ఓడితే నెక్స్ట్ ఏం చెయ్యాలి అన్న ఆలోచనతో ఉంటాం. అవునా కాదా? అసలు ఈ చీరని చూడంగానే గుండె గుబేలుమంది. ఏం చీర అని అనుకుంటున్నారు కదా! ఈ చీర ఆల్రెడీ ప్రీప్లేటింగ్ ఆ పిల్లలు నాకు తెచ్చిచ్చే ముందు ఈ శారీని కంప్లీట్‌గా ప్రీప్లేటింగ్ చేసేసాను. ఇంకా మిగతా చీరలు ఎన్ని ఉన్నాయి? 1, 2, 3 చీరలు అని అనుకుంటున్నారా? అసలు కష్టం ఎత్తుకోండి ఈ చీర. అందుకే చెప్పింది ఇందాక. తప్పో ఒప్పో కాదు కానీ ప్రయత్నం చెయ్యి. సాధిస్తే సక్సెస్ అయ్యి ముందుకు వెళ్తావు. ఒకవేళ పొరపాటున మనం చేయలేకపోయామా, ఏం చెయ్యాలి అని ఆలోచిస్తాం. ఇందాక పొరపాటున తప్పో ఒప్పో అన్నాను. అలా కాదండి. అసలు ఈ వర్క్ శారీ అలా చూడంగానే బాబోయ్ ఈ శారీ నేను చేయగలనా అన్న కంగారు, కన్ఫ్యూజ్ వచ్చేసింది. ఏంటి ఈ చిన్నదానికే కన్ఫ్యూజ్, కంగారు అని అనుకుంటున్నారా? మరి ఎప్పుడో 12, 13 ఏళ్ల క్రితం ఫ్రెండ్ వాళ్ళ పాప శారీకి హెవీ వర్క్ ఉన్న చీరని ఇప్పుడైతే ఎన్ని ప్లీట్స్ తెలిసిందే కదండి. ఇప్పుడు 10, 12, 13 అలా బుజ్జి బుజ్జి ప్లీట్స్తో చక్కగా మనం సెట్ చేస్తున్నాం కదా. ఆ 12 ఏళ్ల క్రితమే నేను ఇలా ఇంత చిన్న చిన్న ప్లీట్స్ పోసేసి ఆ శారీని అలా కట్టడానికి ప్రయత్నం చేశానా. అప్పుడు కంగారు పడ్డాను, కన్ఫ్యూజ్ అయ్యాను. బాబోయ్ అనుకుంటూ ఇంకొకళ్ళ హెల్ప్ అంటే ఇంకొకళ్ళ సాయంతో ఆ శారీని కంప్లీట్గా కట్టేసేసాను 12 ఏళ్ల క్రితం. అంతే చిన్న చిన్న ప్లీట్స్ అండి. ఇప్పుడు అలానే ఈ శారీని చూడంగానే మళ్ళీ నాకు ఆ పాత రోజులు గుర్తుకొచ్చినాయి. అమ్మ అప్పుడంటే ఇంకొకళ్ళ సాయం తీసుకొని చక్కగా శారీ కట్టానే. ఇప్పుడు ఈ చిన్న చిన్న ప్లీట్స్తో పెట్టి ఈ చీరని, ఈ వర్క్ శారీని నేను చేయగలనా అని చెప్పనుకున్నాను. అసలు ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలండి. శారీ ఈ మన యూట్యూబ్లో అప్లోడ్ చేసిన చిన్న షార్ట్గా అండి. అలానే అదే వీడియోని ఇన్‌స్టాలో కూడా అప్లోడ్ చేశాను. అసలు అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా! ఎంతమంది అడిగారో. ఈ శారీ చాలా 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 బాగుంది. అదొకటేనా, నేను ఈ శారీని చూడంగాల్నే అసలు ఆ శారీ తీసుకొచ్చిన పాపను చూడంగాల్నే అర్రే! ఈ పాప ఇంత చక్కగా ఉంది. ఈ శారీ కట్టుకుంటే ఎంత బాగుంటుంది అని మాత్రం భలే ఫీల్ అయ్యాను. ఎందుకంటే ఆ పాపని నేను ఎంగేజ్‌మెంట్‌కి రెడీ చేశానండి. పెళ్ళికి డేట్ ఎప్పుడో తెలీదు. నాకు ఈ ఎంగేజ్‌మెంట్‌కి రెడీ చేసే ఒక 4 రోజుల ముందు నాకు మేకవర్ కావాలని అడగటము, నేను చేస్తానని ఒప్పుకోవటం, చేయటం చేశానా. ఆ తర్వాత వాళ్ళు డేట్ కన్ఫర్మ్ చేసుకొని అయన్నీ చేసి నాకు చెప్పేటప్పటికి నేను ఆల్రెడీ ఈ పాప వాళ్ళు నాకు చెప్పేటప్పటికే 3 నెలల ముందు అమెరికాలో వాళ్ళకి ఎంగేజ్‌మెంట్‌కి నేను రెడీ చేశానండి. వాళ్ళు అలా డేట్ కన్ఫర్మ్ అయిందో లేదో వీళ్ళ డేటు కన్ఫర్మ్ అయిన టైంకి సేమ్ డేటు అవ్వటము, ప్లస్ వాళ్ళకి ఎప్పుడో 3 నెలల క్రితమే నేను ఒప్పుకోవటం. ఇంకా డేట్ ఖాళీ లేదు కదా, అందుకని రావటానికి కుదరదు నాన్న అని చెప్పి ఈ పాప వాళ్ళకి చెప్పేసేసానండి. అదే లోకల్ అనుకోండి చేసేసేదాన్ని. కానీ ఈ పాప అంటే ఈ శారీ ఎవరిదైతే వాళ్ళది మ్యారేజ్ అయితే హైదరాబాద్లో జరుగుతుంది. హైదరాబాదు అంటే నేను వెళ్ళి చేయటం కష్టం కదండి. నేను ఆల్రెడీ యూఎస్ఏలో ఉన్న వాళ్ళకి చేస్తానని ఒప్పుకున్నాను. ఒప్పుకున్నప్పుడు మరి నేను చెయ్యాలి కదా. అందుకని
నో 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 అని చెప్పేశాను. అయితే ఈ చీరల్ని ప్లీటింగ్‌కి ఇద్దామా వద్దా అని ఊగిసలాటతో ఉండి మొత్తానికి చీర తీసుకొచ్చారండి. ఆ శారీని నేను చీరను చూడంగానే ఇందాక అదే పొరపాటని చెప్పాను. తప్పో ఒప్పో కాదు. ప్రయత్నం చెయ్యి. సక్సెస్ అయితే ముందుకు వెళ్తావు. ఒకాళ కొంచెం మనం చేసే దాంట్లో కష్టమైనప్పుడు అడుగు వెనక్కేసామా, మళ్ళీ నెక్స్ట్ ఏం చెయ్యాలి అని ప్రయత్నం అయితే చేస్తామా లేదా? అది నా ఫీలింగ్ అండి. మొత్తానికి సింగిల్‌గానే 13 ఏళ్ల క్రితం ఇద్దరం కలిపి నేను ఇంకొక మేడం అంటే ఫ్రెండ్ ఇద్దరం కలిపి ప్రయత్నం చేసి శారీ కట్టాము ఆ పెళ్లి కూతురికి. ఆ అమ్మాయి కూడా అప్పుడు కూడా అమెరికా అమ్మాయేనండి. ఇప్పుడు ఈ పాప కూడా మ్యారేజ్ అయిన తర్వాత త్వరలో అమెరికా వెళ్తుందంట. లింక్ భలే ఉంది కదా! అదే ఒకళ్ళకొకళ్ళకి ఇద్దరు కలిసి ముగ్గురు కలిసి యూఎస్ఏ వాళ్ళే నాకు ఈసారి. ఈ పాప మ్యారేజ్ టైంకే అదే టైం 3 నెలల క్రితం నేను ఒప్పుకున్న ఆళ్ళది కూడా యూఎస్ఏ వాళ్ళేనండి. అక్కడి నుంచి వచ్చి ఇక్కడ పెళ్లి చేసుకొని మళ్ళీ అక్కడికి వెళ్ళారు. సరే ఇంతకి నేను ఈ శారీ ఎన్ని ప్లేట్స్ పెట్టాను ఏంటి ఏమి నేను చెప్పకుండా అలా మాట్లాడుకుంటూ వెళ్తున్నాను కదా! అవునండి. మన ప్రయత్నం మనం చేస్తే సక్సెస్ అవుతాము అన్నదానికి నిదర్శనం ఈ శారీయేనండి. కానీ పెద్ద కష్టమేమి కాదు. చిన్నదే. కానీ మనం చేసేటప్పుడు ఉండే టైం ఉంటుంది చూసారా? ఆ కొంచెం టైమే కష్టమైన టైము. అది గనక మనం సాధించామనుకోండి అసలా చెప్పాలి అండి శారీ కంప్లీట్ అవుతున్న టైంలో ఉంది. భలే ఆనందంగా ఉంది. ఇంకొకటి ఆహ్, ఏం ఏమి చెప్పాలి అని అనుకుంటున్నానంటే, ఈ పాప వాళ్ళు నాకు శారీ ఇచ్చేసి, ఆంటీ ఈ శారీ మీరు ఇప్పటికిప్పటికి చేసివ్వరా ప్లీజ్? మిగతా శారీసు ఒకరోజు టైం తీసుకొని చేసిచ్చినా పర్లేదు. నాకు ఈ శారీ కావాలి ఆంటీ అనని. ఎందుకంటే వీళ్ళు షాపింగ్ చేసింది తక్కువ టైంలోనే మ్యారేజ్ సెటిల్ అవ్వటం, ఎంగేజ్‌మెంట్ పెట్టుకోవటం, ఆ తర్వాత లగ్నాలు పెట్టుకోవటం, ఆ తర్వాత డేట్ సెటిల్ అవ్వటం ఇయన్నీ లెక్కలో ఏస్తే చాలా తక్కువ టైం ఉంది. అందుకని షాపింగ్ చేసి అలసిపోయి ఈ శారీ ఇచ్చి వెంటనే ఈ శారీ మళ్ళీ హైదరాబాద్ పంపించాలంట. అందుకోసం దగ్గరే ఉండి ఇలా శారీని ప్లీటింగ్ చేయించుకొని తీసుకెళ్ళడానికి రెడీ అయ్యారు కదా! మరి నేను కొంచెం టైం వేస్ట్ చేసినా నేను వాళ్ళని ఎక్కువసేపు వెయిట్ చేయించాల్సి వస్తది కదా! అందుకని ఇంత టైం వేస్ట్ చేయకుండా కూడా చకచక ప్లేట్స్ అయితే పెట్టాను. మొత్తం ఎన్ని ప్లేట్స్ పెట్టానో చూడండి. ఒక్కసారి కౌంట్ చేయండి. 4, 5, 6, 7, 8, 9, 10, 11 ప్లేట్స్ పెట్టాను. చూసారా? వర్క్ శారీ పెద్ద బార్డర్ అటు ఇటు బార్డరు శారీ హెవీ వెయిట్ ఉంది. 11 ప్లీట్స్ పెట్టి చక్కగా బాక్స్ ఫోల్డింగ్ చేయడానికి రెడీ అయ్యాను. మీరు స్టార్టింగ్ గమనించారు కదా బాక్స్ ఫోల్డింగు. మీకు ఇంకో విషయం చెప్పలేదండి. ఒక షార్ట్ ఈ శారీ ప్లీటింగ్ చేస్తూ ఒక చిన్న వీడియో అప్లోడ్ చేశాను కదా! వ్యూస్ చాలా వచ్చినాయి, లైక్స్ చాలా వచ్చినాయి, కామెంట్స్ కూడా బోలెడన్ని వచ్చినాయి. యూట్యూబ్‌లో వచ్చినాయి, ఇన్‌స్టాలో వచ్చినాయి. సరే ఎందుకు ఆ కామెంట్స్, ఆ వ్యూస్ సంగతి ఆ విషయం పక్కన పెట్టేద్దామండి. ఈ పాపని నేను ఎంగేజ్‌మెంట్‌కెళ్ళి రెడీ చేశాను అని చెప్పాను గదా! ఆ పాపని చూసి, ఈ చీరను చూస్తే అబ్బా! ఈ పాప ఈ శారీ కట్టుకుంటే ఎంత చక్కగా, ఎంత అందంగా ఉంటుంది అని ఫీల్ అవుతూ ఉన్నానా? ఏంటో కారణం చెప్పనా? ఎంగేజ్‌మెంట్ అప్పుడు రెడీ చేసినప్పుడే ఆ పాపను చూడంగాల్నే ఈ పాప నాకిష్టమైన హీరోయిన్‌లా ఉంది అని చెప్పి ఫీల్ అయ్యి, ఆ పాపకి అదే చెప్పాను. వాళ్ళ మదర్‌కి అలానే చెప్పాను. మీ పాప ఒక హీరోయిన్‌లాగా అనిపిస్తదండి. మీరెప్పుడైనా గెస్ చేసారా? అదే అలా ఊహించుకున్నారా అంటేను, లేదండి ఏ హీరోయిన్ అండి అని చెప్పి ఆ మేడం గారు అంటే పాప వాళ్ళ మదర్ అడగటము, నేను చవటము అలా జరిగిపోయినాయి. నాకిష్టమైన హీరోయిన్ జయప్రద. జయప్రదలా ఉంటుంది ఆ పాప. అలానే ఈ శారీ కడితే ఎంత అందంగా ఉంటుందని ఊహించుకుంటూ మొత్తానికి చీరలనైతే ప్రీ ప్లేటింగ్ చేసేసాను. మిగతా ఈ చీరలను కూడా నెక్స్ట్ డే ఇవ్వమన్నారు. ఈ నైట్‌కి కంప్లీట్ చేసి వాళ్ళకి ఇవ్వడానికి రెడీ అవుతూ, ఇదిగో ఇంత చిన్న వీడియో తీసేసుకున్నానా, ఆ వీడియో తీసుకుంటున్న టైంలో అడిగారు. అంటే వీళ్ళు నా దగ్గరికి కొత్తగా వచ్చారు. ఆంటీ ఐబ్రోస్ చేస్తారా మీరు? అని చెప్పి అడగటం. తప్పకుండా చేస్తానురా అని చెప్పి చెప్పటం. ఆ తర్వాత ఈ శారీని ప్యాక్ చేసుకొని ఇదిగో ఇలా కవర్లో పెట్టుకోవటం. ఇంతకి నేను చెప్పిన విషయం మీకు అర్థమైందా? అదే చిన్న కొటేషన్ చెప్పాను కదా! మన ప్రయత్నం అంటూ మనం చెయ్యాలండి. ప్రయత్నం చేసి సాధించి సక్సెస్ అయ్యే లైన్ మనం వెతుక్కోవాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. మళ్ళీ కొత్త వీడియోతో
సబ్స్క్రైబ్ చేసుకోవటం వల్ల మీకు నోటిఫికేషన్గా వస్తుంది. లైక్ చేయటం వల్ల చాలామందికి రీచ్ అవుతుంది. షేర్ చేయటం వల్ల ఇంకా అంత